చూడవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం. రైట్. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం రామ్మోహన్ గారు, అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే, ఒకవేళ పేరు మార్చారు, మారిస్తే ఏంటి నష్టం ఏంటి? ఇప్పుడు వాళ్ళ లక్ష్యం అనేది అయితే ఒకటే ఉంది కదా, దానిలో కొన్ని చిన్న చిన్న మార్పులేవో చేశారు. ఏంటి మరి పేరు మారిస్తే వచ్చే నష్టం ఏంటి, మార్చకపోతే ఏంటి ప్రాబ్లం? శ్రీదేవి గారు, మీకు అట్లాగే సంజయ్ రెడ్డి గారికి, పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, అట్లాగే మిత్రుడు సుధాకర్ గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. పేరులో నేమ్ ఉంది అని ఇవాళ నేను ఆర్టికల్ రాసిన. పేరులో నేమ్ అంటే ఏముంది అంటే పేరులో పేరే ఉంది. ఎప్పుడైనా ఇట్లా పేరు మార్చుకోపోవడం, ఇప్పుడు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు, ఇప్పుడు ఊళ్ళో పేర్లు మార్చడం వేరు. ఒక పథకం ఉద్దేశం దేనికోసం వచ్చింది, దాన్ని గ్రామీణ మన భారతాన్ని ఉద్దేశించి గతంలో భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ గారు ఎన్నడో అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు, స్థానిక ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అందుకని రాజ్యాంగంలో 1950లో మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం 49/26 నవంబర్ నాడు ఆమోదించుకొని 50 జనవరి 26 నాడు నుంచి రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం అయినప్పుడు మనం ఏం రాసుకున్నామంటే, స్థానిక ప్రభుత్వాలు ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు అని ఆనాడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో కేవలం ఒకటేమో ఇటు పక్కన మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మధ్యన కాంక్రీట్ లిస్ట్ 3 చేసుకున్నాం. అక్కడ 2 ప్రభుత్వాలు అంటే, కానీ ఎప్పుడు గ్రామీణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు. కానీ ఏమనుకున్నాం, మహాత్మా గాంధీ కలవగానే గ్రామ స్వరాజ్యం రావాలంటే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 40లో స్థానిక ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలన రాసుకున్నాం. ఎందుకు, గాంధీ ఉద్దేశాలను మనం నెహ్రూ ప్రధానమంత్రి కాదు, కానీ గాంధీ ఉద్దేశాలు అమలు కావాలంటే కొంత టైం తీసుకుందాం అనుకున్నాను. అంటే కొంచెం బేస్ లైక్ తీసుకుంటే నేను ఇక్కడికి వస్తాను. అట్లాగే 1952లో గ్రామీణ అభివృద్ధి కేంద్రాలు అంటే సామాజిక అభివృద్ధి కేంద్రాలు అని చెప్పి మనకు సిడిపి వాళ్ళు అనేవాళ్ళు. దానిలో బ్లాక్ ఆఫీసులు ఉండేవి గతంలో. అంటే ప్రజాప్రతినిధులు ఉండకపోయేది, బ్లాక్ ఆఫీసులు బీడీఓ ఉండేవాడు. 1959లో మనకు 3 అంచెల ప్రభుత్వం చేసుకుంటూ పంచాయతీ సమితిలు ఏర్పడ్డాయి ఈ బ్లాకుల స్థానంలో. కనుక పంచాయతీ సమితికి అధ్యక్షుడు, స్థానిక ప్రభుత్వాలను మెల్లమెల్ల బలోపేతం చేసుకుంటే 73-74లో మనకు 74 రాజ్యాంగ సవరణ, 91-92లో చూసుకుంటే రాజీవ్ గాంధీ గారు మొదలు పెట్టారు. పివి నరసింహారావు గారు అమలు చేసి, చాలా మంది రాజీవ్ గాంధీ తీసుకొచ్చారంట, కాదు, ఆలోచన రాజీవ్ గాంధీది అమలైంది, పివి నరసింహారావు గారి హయాంలో అమలైంది 73-74 రాజ్యాంగ సవరణ. 2005లో 3 మంచి చట్టాలు వచ్చినాయి. అప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం, ఏది మొత్తం UPA 1 గవర్నమెంట్, అందులో 2005లో 3 మంచి చట్టాలు వచ్చినాయి. అందులో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే రోజ్గార్ యోజన ఉందో, ఈ రోజ్గార్ యోజనకు ముందస్తుగా, ఇది రాకముందు రాజీవ్ గాంధీ గారు, నేను వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా, ఎంపీపీ ప్రెసిడెంట్ గా స్థానిక ప్రభుత్వంలో 20 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఎన్నికే చేసిన కనుక చెప్తున్నాను. 92లోనే మనకు మన జవహర్ రోజ్గార్ యోజన వచ్చింది. అప్పటిదాకా గ్రామాలకు ₹1 లేదు. రాజీవ్ గాంధీ వచ్చేదాకా ₹1 గ్రామాలకు ₹1 ఎవడు ఇవ్వలేదు. డైరెక్ట్ గా అకౌంట్ తెరిచి JRY ఇచ్చే జవహర్ రోజ్గార్ యోజన. తర్వాత 2005లో ఈ చట్టంలో ఏమైందంటే, మనం ఉపాధి గ్యారంటీ వచ్చింది. అప్పుడు గ్యారంటీ లేదు. ఉపాధి గ్యారంటీ చట్టం ఒకటి, మహిళలకు గృహహింస వ్యతిరేక చట్టం ఒకటి, సమాచార హక్కు చట్టం ఒకటి. ఈ 3 2005లో UPA గవర్నమెంట్ UPA 1లో కమ్యూనిస్టుల మద్దతు ఏర్పడుతుంది కనుక, కమ్యూనిస్టులు ఎట్లా చెప్తే అట్లా విన్నారు కనుక ఆనాడు మంచి చట్టాలు వచ్చినాయి. ఈ 3 ఒకటి నిర్వీర్యం అయిపోయింది. ఉపాధి మనకు ఏమంటారు, మనకు సమాచార హక్కు చట్టం ఉన్నా లేని లెక్కనే, వాడు ఎవడు వేస్తలేడు, సమాచార కమిషన్ లేరు, ఉంటే కూడా తీర్పులు రావు, మనకు అటువంటి రావు. ఒక ఉద్దేశం చెప్తున్నాను. అట్లాగే మన గృహహింస వ్యతిరేక చట్టం ఉంది, కానీ దాన్ని వాడుకోవడానికి చాలా వైఫల్యాలు ఉన్నాయి, చూస్తున్నాం మనం. దానికి కమిటీలు పత్రం పెట్టేసి అది కూడా పోయింది. ఇప్పుడు ఉన్నది ఏమన్నా అమలు అవుతుందంటే ఇది ఒకటి ఉండే. దీన్ని పేరు మార్చడం తప్పడతాడు నేను, కానీ మౌలిక మార్పులు ఏమైనా చేసిండ్రా అని అడుగుతున్నాను. ఆంజనేయ గారు చెప్పారు 125 అంటే 100 నుంచి 125 రోజులకు పరిమితి పెంచారు. అసలు ఉన్నోడికే దిక్కు లేకపోతే ఈ 125 పని దినాలు ఎక్కడి అంటున్నాను. ఇప్పుడు చూడండి, కూలీ రేట్లు ₹247 ఉన్నాయి. నేను పేరు మార్పును వ్యతిరేకిస్తున్నాను. పేరు మార్పు ఏదైనా కానివ్వండి, మౌలికమైన మార్పులు 3-4 అడిగినమ్మా. ఇందులో ఆ 3-4 మారినాయా లేవన్న అన్న తర్వాత మిగతా మాట్లాడుకుందాం. మొట్టమొదటి మేము అన్నం ఏంటంటే, ఉపాధి హామీల్లో కూలీ రేట్లు తక్కువ ఉన్నాయి. మనకి ఎప్పుడో ₹130, ₹120 నుంచి మొదలైంది. ఇప్పుడు మొదలై 2005 కదా, 20 ఏళ్ల తర్వాత, 2 దశాబ్దాల తర్వాత ₹100 కూలీ 247 అంటే సరిపోతుందా? ఇవాళ ₹1000 పెట్టండి, ఎవడు పని మనిషి దొరుకుతాడు మీకు. ఏది గ్రామీణ కూలీలో, గ్రామీణ వ్యవసాయ కూలీ ఒక్క రోజుకి ₹1000 తీసుకుంటున్నాడు. మీరు ₹247 ఖరీదు పెడితే ఎట్లా? నెంబర్ 1 అదొకటి. 125 పని దినాలు ఎక్కడ కనిపిస్తున్నారు? 100కే దిక్కు లేకపోతే 125 అంటున్నారు. ఘనంగా రాసుకోవచ్చు చట్టంలో, కానీ లాభం లేదు. అక్కడ చట్టం కూడా కాదు, చట్టంలో రాసుకోలేవాడు, కేవలం రూల్స్ లో రాసుకున్నారు. 3వది అతి ముఖ్యమైనది ఏమంటున్నానంటే,
గ్రామీణ ఉపాధి పథకంలో చాలా వరకు నష్టపోయింది ఎవరు రైతులు. ఎందుకంటే రైతులకు కూలీ దొరకకుంటే కూలీ రేట్లు పెరిగి రైతులు అంటున్నారు. దాని పరిష్కారం కూడా మాలాంటి వాళ్ళని ఏం చెప్పినామంటే, మీరు వ్యవసాయ రంగానికి 50% నిధులు కేటాయించండి. సన్నకారు చిన్నకారు రైతులకి, భూస్వాములకు వద్దు, 5 ఎకరాల లోపటున్న రైతులకు ఈ మొత్తం ఉపాధి హామీ పథకాన్ని సగం అనుసంధానం చేయమని. మొత్తం కూడా అనలేము. ఎందుకన్నామంటే సగం ఎందుకంటే అనుసంధానం చేయమన్నామంటే, మొత్తం చేస్తే అటు రైతు ఇటు ఏది ఉపాధి హామీ కూలీలు అట్లాగే ఉపాధి హామీ అధికారులు కలిసిపోయి కుమ్ముక్కై చెయ్యకున్న పని జీతాలు చెల్లిస్తారు. ఇప్పుడు గతంలో మనకు మోడీ గారు ఏమన్నారు, ఇది పొక్కలు పొడిచే పథకం, గుంతలు తవ్వే పథకం అన్నారు. ఆ కాన్సెప్ట్ లో తప్పు ఉంది అంటున్నాను. గుంతలు తవ్వే పథకం కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అది ఎవరైనా చేయనియండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన పథకం ఇది మన మన్రేగా. ఎందుకంటే గ్రామంలో డబ్బులు ఆడితే మన శ్రీదేవి గారు కొన్ని మన ఆర్థిక అంశాలను కూడా లెక్కలు తీసుకోవాలి. గ్రామంలో ఒక 100 రూపాయలు కూలీ దొరికిందంటే ఆ 100 రూపాయలు రాత్రి కల్లా ఖర్చు పెడతారు గ్రామీణ కూలీ. బాగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు. రోజుకు 10,000 సంపాదించేవాడు 10 కూడా ఖర్చు పెట్టాడు. కానీ రోజుకు 100 రూపాయలు సంపా 100 ఖర్చు అయిపోతుంది. అంటే ఇది జిఎస్టీ రూపంగా మళ్ళీ వస్తున్నాయా లేవా మనకు? అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో మన్రేగా మంచి పాత్ర పోషించింది. మీరు కేవలం కరోనా అన్నారు, 2005 ఒకటే 2 మాటలు, ఎందుకంటే మనం పూర్తి చేసినాక వాళ్ళే మాట్లాడినాయండి. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినా లేకుండా, ఎందుకంటే బేస్ లైన్ చెప్తున్నాను. 2005 నుంచి అంటే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు మనం బతికినాం కదా. 2005లో ఈ పథకం వచ్చింది. 2019లో ఏది మనకు కరోనా కష్టకాలంలో కూడా ఆదుకున్నది. మూడోది ఏమంటున్నా అంటే, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అంటే వ్యవసాయ కూలీలకు అనుసంధానం చేస్తే అప్పుడు గ్రామంలో వ్యవసాయ పనులు కూడా జరిగేవి కదా. వ్యవసాయ పనులకు కూలీలు దొరకలేదంటే ఒక చిన్న మార్పు చేశారన్న. 60 రోజులు వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు దీన్ని తీసేస్తామన్నారు. కానీ దేశమంతా ఇంటికి తీసుకోవడం వల్ల నెల్లూరులో సన్నాలు పంటే, నెల్లూరులో ఒక రకమైన పంటల సాగు ఉంటది, తెలంగాణలో ఒక రకంగా ఉంటది, ఉత్తర భారతదేశంలో మనకనే 2 నెలల వెనుక కాలం అవుతుంది. ఈ 60 రోజులు దేనికి అనుసంధానం చేసిండ్రు? వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు దేశమంతా ఒక యూనిట్ తీసుకుంటే నడవదు అంటున్నాను. ఎందుకని మన్రేగా పథకం పేర్లు మహాత్మా గాంధీ పేరు మార్చడం తప్పు అంటున్నాను. ఏమన్నా కానీ మంచి చెడు ఉంటే అయిపోతుండే. ఇప్పుడు ఏమైంది, ఇందులో రామ్ చేర్చారు. నా పేరే రాముడు ఉన్నాడు నా పేర్లో, కానీ సమస్య కాదు కదా అది. ఇప్పుడు అది పలకడానికి కూడా ఇబ్బందిగా ఉన్నదా మాకు? సార్ చూడండి, ఈ పేర్లో ఏముంది చూడండి మీరు, ఎంత పలకడానికి ఇబ్బంది ఉందంటే అది జీవి రామ్జీ చూడండి. అంటే మళ్ళీ బీజేపీ మార్క్ చూపెట్టాను. నేను అంజనేయుడు గారిని పెద్దలు గౌరవిస్తాను, కానీ ఇక్కడికి వచ్చే కల్లా జీవి రామ్జీ ఏంది? మహాత్మా గాంధీ మన్రేగా మంచి బ్రహ్మాండంగా ఉన్నాక ఓ పేరు కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ పేరు ఉన్నది, ఫోటో ఇస్తున్నాం కదా, దాన్ని కూడా తీసేద్దాం. మరి నేను కాదంటలేదు, గతంలో కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా గాంధీ కుటుంబం పేరు చెప్పి దానికి సంబంధమే లేదు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధమే లేదు. మాట్లాడితే హైదరాబాద్ లో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టింది. అప్పుడు పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండాలి మారుద్దామని. ఎందుకంటే కొన్ని పేర్లు ఉండని అండి, నష్టమే లేదు. ఇప్పుడు కొత్తగా పేర్లు పెట్టుకుందాం. అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద బ్రహ్మాండమైన అటల్జీ సర్కార్ మన సడక్ యూనిట్ పెట్టుకున్నాం. స్వర్ణపూర్ విద్యార్థుల గురించి ఆయన బ్రహ్మాండంగా తయారు చేసిండు. ఇట్లాంటివి ఏమంటే పాత పేర్లు తీసేయకండి. పాలకులు మారుతారు, ప్రభుత్వాలు శాశ్వతము. ప్రభుత్వాలు కొంచెం సమయం పాటించి పాత పేర్లు ఉంటే, జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో మా అందరికి సారానికి తెలుసు, కానీ అదే పొరపాటు మనం కొనసాగిద్దామా? ఇప్పుడు అక్కడ ముస్లిం పాలకులు చేసిన పని మనం చేద్దామా? తప్పు కదా అంటున్నాను. ఈ కలకత్తా బొంబాయి మారడానికి కారణం ఏంటంటే భాగ్యనగరాలు మార్చాలంటున్నాను. హైదరాబాద్ భాగ్యనగర్ మారుద్దాం, అది అమ్ముందా మరి? అంటే నేను ఏమంటున్నానంటే ఈ అనవసరంగా పేర్ల వివాదం పెట్టుకొని చేసేదానికంటే ఉపాధి హామీలో 3 మార్పులు తేవాలి. ఒకటేమో వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, రెండోది 500కు పైగా కూలీ పెంచాలి, కూలీ రేట్లు పెంచాలి, మూడోది గ్రామీణ ఉపాధి పని 125 రోజులు ఆహ్వానిస్తున్నాను. ఈ కొత్త చట్టమే మార్చేసింది. నేనేమంటున్నానంటే పాత చట్టం అట్లాగే ఉంచి పేరు మార్చలే. చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ఈ కొత్త చట్టంలో ఉపాధి హామీ వల్ల మెల్లమెల్లగా నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది అంటున్నాను. నేను కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడతలేను. ఇప్పటిదాకా కాంగ్రెస్ నిర్వీర్యం చేసింది. 10 ఏళ్ళు వాడున్నారు కదా, 2005 నుంచి 2014 దాకా వాడున్నాం, 9 ఏళ్ళు, 12 ఏళ్ళు వీళ్ళున్నా. కనుక వీళ్ళైనా గ్రామీణ ఉపాధి కార్మికులను నష్టం చేశారు. కూలీ పరంగా చూసినా ఏ రకంగా చూసినా నష్టం చేశారు. కనుక ఈ కొత్త చట్టంలో ఈ 3 మార్పులు తీసుకురండి, అందరం హర్షిస్తాం. పేరు మార్పు ఎవ్వరం పట్టించుకోమంటున్నాను. రైట్, మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు జాయిన్ అయ్యారు.